హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పేసన్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను అమ్మవారికి ప్రసాదంగా పెట్టే రవ కేసరిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా పాలు బెల్లంతో చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను ఇందుకోసం ఒక బౌల్ తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే రవ తీసుకుంటున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల నీళ్లు పోసుకున్నానండి. అదే కప్పుతోటి 2 కప్పుల వరకు పచ్చిపాలను తీసుకున్నాను. పచ్చిపాలు 2 కప్పులు, నీళ్లు 2 కప్పులు అండి. మొత్తం 4 కప్పులు వేసేసుకున్నాను. మీరు వాటర్తో చేసుకోవాలనుకుంటే కూడా అచ్చంగా 4 కప్పులు పోసేసుకోండి. ఈ పాలని నేను హీట్ చేసుకుంటున్నానండి. పాలు కాగబెట్టుకునే లోపు మనము 1 కప్పు నెయ్యి తీసుకొని ఒక కళాయిలో వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందామండి. ముందుగా నేను బాదం పప్పు, జీడిపప్పుని నెయ్యిలో వేసేసుకున్నానండి. మొత్తం ఒకేసారి వేసుకున్నామంటే మనకి కిస్మిస్లు అనేవి తొందరగా వేగిపోతాయి కదా, అందుకని చెప్పేసి ముందు జీడిపప్పు, బాదం పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లని యాడ్ చేసుకోవాలండి. ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసి పెట్టుకోవాలండి. అదే నెయ్యిలోకి 1 కప్పు రవ్వను తీసుకొని వేసుకుంటున్నాను. ఈ కప్పు రవ్వని కూడా బాగా కలుపుతూ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం కలపకపోతే కనుక కలరు మాడిపోతుందండి తొందరగా, అందుకని చెప్పేసి కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కాగబెట్టుకున్నాం కదండి పాలు, ఆ పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి పోసేసుకున్నామంటే కనుక మనకి అది ఉండలు కడుతుంది. అందుకని చెప్పేసి పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిసిపోయేదాకా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇట్లా కలిపేసుకున్న తర్వాత నేను మొత్తం పాలని యాడ్ చేసుకున్నానండి. మొత్తం పాలు పోసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే దగ్గర పడిపోతుంది. కొంచెం గట్టిపడే వరకు ఉడికిపోతే సరిపోతుందండి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు ఇందులోకి ముందుగానే మెత్తగా నలకొట్టేసి పెట్టుకున్నానండి బెల్లాన్ని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు వేసుకున్నానండి. మీరు కావాలంటే ఇదే క్వాంటిటీ తోటి పంచదార కూడా వేసుకోవచ్చండి. లేదు పంచదార సగం బెల్లం కూడా వేసేసుకొని బెల్లం కరిగేంత వరకు కలిపేసుకున్నానండి. తర్వాత కొంచెం ఇలాచి పౌడరు, ఇందాక మిగిలిపోయింది కదండి కొంచెం నెయ్యి ఉంచేసుకున్నాం కదా, ఆ నెయ్యిని కూడా వేసేసుకున్నానండి. వేసి బాగా కలుపుకున్న తర్వాత అందులోకి ఇప్పుడు మనము కొంచెం కలర్ని యాడ్ చేసుకుందామండి. కలరు మీ ఇష్టం అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే కొంచెం కలర్ని వాటర్లో కలిపేసుకొని వేసేసుకున్నానండి. కలర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ పండగనే కాదండి, మనకి ఏ పండగప్పుడైనా కూడా, రాఖీ పండగ కానీ, మనకి ఇంకా ముందు వినాయక చవితి కానీ, ఇట్లాంటి పండుగలప్పుడు కూడా మనకు ఈజీగా తొందరగా అయిపోతుందండి ఈ ప్రసాదం రెసిపీ. మనం విడిగా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, అప్పుడు కూడా ఈజీగా చేసేసుకొని తినొచ్చు అన్నమాట. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి చివరిగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలుపుకున్నామంటే మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోతుందండి. చూసారా, చాలా మెత్తగా అయిపోయింది, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకొని అమ్మవారికి పెట్టే ప్రసాదాన్ని రెడీ చేసేసుకుందామండి. నాకైతే ప్రసాదం రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.